జనవరి 20వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి జరిగేది ఇదే. ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం 12 తర్వాత జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు కుంభరాశి వారి నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం పరిశీలించినట్లయితే కనుక వీరి వ్యక్తిత్వం చాలా మంచిది. కుంభరాశి వారు అందరికీ కూడా దాన ధర్మం చేయాలి అనుకుంటారు. అందరితో కలిసి సంతోషంగా జీవించాలి అనుకుంటారు. ముఖ్యంగా వీరికి దాన ధర్మం చేసే గుణం అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో మంచి ఫలితాలను పొందాలి అనుకుంటూ ఉంటారు. తద్వారా వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. అంతేకాదు ఈ రాశి వారికి లాభస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు విదేశీ సంపాదన అనుభవించే యోగం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశ ఆఫర్లు రావటం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి. అంతేకాదు విదేశాలకు వెళ్ళిన ఉద్యోగులు అక్కడే స్థిరపడటం జరుగుతుంది. వ్యాపారపరంగా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి 10వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగం విషయంలో చూసుకున్నా, అలానే ఆర్థిక విషయంలో చూసుకున్నా, పెళ్లి విషయంలో చూసుకున్నా, విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకున్నా, విదేశంలో స్థిరపడాలి అనుకున్నా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో కొన్ని ఫలించవచ్చు, మరికొన్ని సఫలం కావచ్చు. కృషిని బట్టి విజయాలు ఉంటాయి. అంతేకాదు సామరస్య ధోరణి అవసరం. మనోబలంతో ఒత్తిడి జయించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. కొద్ది కాలం పాటు మౌనమే ఉత్తమం. ధనయోగం ఉంది. వ్యవహారాల్లో సకాలంలో స్పందించాలి. అంతేకాదు ఆస్తిపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. అంతేకాదు కుంభరాశి వారు ఈ సమయంలో నూతనంగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అన్నా కొద్దిగా ఆలోచించండి. పార్ట్నర్షిప్ అయితే మీకు కలిసి రాదు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. వినూత్న ఆలోచనలు కలిసి వస్తాయి. కాలం విశ్రాంతిగా ఉన్నప్పటికీ బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఒత్తిడికి గురి కావద్దు. పొరపాట్లు ఆస్కారం ఉంది. అంటే పొరపాట్లు చేసే ఆస్కారం కనిపిస్తుంది. చక్కని ప్రణాళికతో అవరోధనలను అధిగమిస్తారు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు. అంతేకాదు ఆత్మీయుల సలహాలు తీసుకోండి. అంతేకాదు మీకు ఈ సమయంలో కొన్ని రకాల చెడు శక్తులు తొలగిపోవాలి అంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కలిసి వస్తుంది. ఈ సమయంలో
విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి అధికార యోగం సూచిస్తుంది. అంతేకాదు గ్రహాల అనుకూలత ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు మిశ్రమంగా సూచనలు మేలు చేస్తాయి. దీర్ఘకాలిక స్వప్నం సహకారం అవుతుంది. అంటే మీరు ఎప్పటి నుండో కుంభరాశి వారు ఎప్పటి నుండో ఒక కళను కంటూ ఉంటే ఆ కళ ఇప్పుడు సహకారం అవుతుంది. ఇక మీకు కళలు సహకారం కావాలి అంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి, ధ్యానించండి. ఇలా చేస్తే మంచి ఫలితం తప్పకుండా ఉంటుంది. మనోబలంతో పనులు ప్రారంభించండి. సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనల్లో స్పష్టత సాధిస్తారు. అంతేకాదు బుద్ధి బలం పనిచేస్తుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఆపదలు తొలగిపోతాయి. శ్రమ అధికమైన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అంటే మీకు శ్రమ అధికమైనప్పటికీ ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం అవసరం. ఆచితూచి మాట్లాడండి. అంతేకాదు శివాలయాన్ని సందర్శించండి. ఇలా చేస్తే గనక కుంభరాశి వారికి వ్యాపారంలో కూడా వృద్ధి ఉంటుంది. మీ యొక్క దైవ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ కారణంగా నలుగురికి మంచి జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం లాభాలను అందిస్తుంది. ఒంటరి పోరాటం వద్దు. స్నేహితుల సాయం తీసుకోండి. ఊహించని వ్యయాలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళిక అవసరం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నవగ్రహాల స్తోత్రాలు చదవటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే రంగంలో ప్రతిభను నిరూపించగల అవకాశం వస్తుంది. అంటే మీ యొక్క ప్రతిభను నిరూపించడానికి ఏదో ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కాలాన్ని స్వవినియోగం చేసుకుంటే ఆర్థిక ప్రగతి సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా జీవితంలో ఉత్తమ ఫలితాలు పొందాలి అంటే కుంభరాశి వారు తప్పకుండా ఇలాంటి విధి విధానాలను పాటించండి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటారు. అంతేకాదు ఈ సమయం కుంభరాశి వారికి అద్భుతమైన అనుకూలతను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో గోచారం అద్భుతంగా నడుస్తుంది. గోచార ఫలితాలు బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. వీరికి జీవితపరంగా ఉండేటటువంటి కొన్ని రకాల పర్సనల్ సమస్యలు కూడా తొలగిపోతాయి. రహస్యంగా ఇష్టపడే వ్యక్తులు కొందరు పరిచయం అవుతారు. అలానే ఆర్థికంగా ఉండే కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. అద్భుతమైన గోచార ఫలితంతో పాటు జీవితం అంతా కూడా సంతోషంగా గడిచిపోతుంది. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని. ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం 12 తర్వాత ఒక గొప్ప శుభవార్త అందుతుంది. ఏ విషయంలో అంటే గనక మీకు ఏదైనా సరే ఉద్యోగమే కావచ్చు, వివాహాది శుభకార్యమే కావచ్చు, లేదా ఇదివరకు మీ యొక్క కుటుంబ పరంగా ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి అనుకున్నంత ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా కుంభరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత మంచి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం ఉంది. అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి అనేది మంచి ఫలితం అని అంటే మంచి యోగాన్ని కలిగింపజేస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత ఖచ్చితంగా కుంభరాశి వారికి శుభం జరుగుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం తెలుసుకున్నాం. వారికి మధ్యాహ్నం 12 తర్వాత తప్పకుండా శుభవార్త వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.